తెలంగాణలో ప్రైవేటు కాలేజీలన్నీ రేపటి నుంచి మూతబడనున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చింది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ నెల 21 లోపు టోకెన్ అమౌంట్ కింద ఇచ్చిన 1800 కోట్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 23, 24 తేదీల్లో హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 31 వరకు రెండో విడత, డిసెంబర్ 31 వరకు పూర్తి బకాయిలు చెల్లించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి మార్చి 31 లోపు విడతల వారీగా రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేసేలా ప్రభుత్వం జారీ చేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. 23 లేక 24వ తారీఖు హైదరాబాద్లో లక్షల మందితో స్టూడెంట్స్తో మీటింగ్ ఏర్పరుస్తున్నాము. సెప్టెంబర్ 21 లోపల 1500 నుంచి 1800 కోట్ల రూపాయల బకాయిలు ఎంత ఉంటే అంత రిలీజ్ చేయాలి. అయితే మిగతా డబ్బులు ఇవ్వాలో అక్టోబర్ 31 లోపల ఒక 50%, డిసెంబర్ 31 లోపల మిగతా 50% పాత బకాయిలు ఇవ్వాలని, మిగతా ఈ సంవత్సరం నుంచి వచ్చేదైతుందో ఎవ్రీ ఇయర్ ఈ టెన్షన్ బ్రతుకు మాకు వద్దు అని ఏ రకంగా మార్చి 31 లోపల ఇవ్వాలి. దానికి అనుగుణంగా 2 ఇన్స్టాల్మెంట్సా 3 ఇన్స్టాల్మెంట్స్ అని ఒక జీవో రూపంలో ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రేపు బంద్ తర్వాత ఏదో యూనివర్సిటీలో ఏదో కోర్సుకు పరీక్షలు ఉన్నాయి, మరి అవి ఏం చేద్దామని అంటున్నారు. అందరికీ ఒకటే విన్నపం, రేపటి నుంచి మళ్ళీ మేమందరం సమావేశపరిచి మేమందరం నిర్ణయం తీసుకునే వరకు కళాశాలలు బంద్ పాటిస్తాము. పరీక్షలున్నా, యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నా, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నా, ఏ రకమైన పరీక్షలున్నా కూడా నిరవధికంగా మీరు తాళాలు వేసుకొని బయట ఉండండి. ఎలాంటి పరీక్షలు జరగకూడదని వైస్ ఛాన్సలర్స్కు, రిజిస్ట్రార్స్ కూడా ఇప్పుడు మేము ఉత్తరాలు రాయబోతున్నాం. కాబట్టి కాలేజే మునిగిపోయే పరిస్థితులు, ఆ పరీక్ష రాసేంది రాయకుంటేంది. కాబట్టి దయచేసి అందరూ సంఘటితంగా ఉండి రేపటి నుంచి అందరూ కూడా కళాశాలల బంద్ పాటించాలి, తాళాలు వేయాలి.